వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది. కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. యేసు ప్రభు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చర్చికి మరి ఎల్లవేళలా చర్చి అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసినటువంటి ప్రభుదాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి క్రిస్మస్ సోదరి మనందరూ కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ పండుగ మరి ప్రభు యొక్క కోరిక, మన్నిక మరి ఏదైనా అనుకోండి, ఆయన చెప్పేది ఏంటంటే మనమంతా శాంతియుతంగా ఉందాం, ఒకరికి వీలైనంత వరకు సహాయం చేద్దాం, ఎక్కడ కూడా ఎవరికి హాని కలిగించకూడదు, సమాజంలో మనమంతా ఒక సమాజానికి పనికొచ్చే వాళ్ళుగా ఉండాలని మంచి సందేశం ఇచ్చినటువంటి ప్రభు మరి అదే మార్గంలోన మనం కూడా పయనించాలని, అవసరమైనప్పుడు ఎవరికైనా సహాయం చేసే మనస్తత్వం, మంచి మనసు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మరి ఏ విధంగానైనా సరే ఒకరికి సహాయం చేయాలనే ఆ యేసు ప్రభు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభు యొక్క అందరూ కూడా వారి సూచనలు పాటించి మరి వీలైనంత వరకు సమాజానికి పనికొచ్చే ఏ పనైనా చేస్తే దానికి మా భాగస్వామ్యంగా, గ్రామస్తులుగా, ఒక నాయకునిగా ఎల్లవేళలా మీ సంస్థకు మా సహసహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభుదాస్ గారు చాలా సౌమ్యుడు, మరి అందరితో కలిసిపోయే వ్యక్తి, మరి ఎక్కడ కూడా కాంప్లికేటెడ్ లేకుండా మరి అందరితో, గ్రామస్తులతోన, మండల నాయకులతోన కలిసి మరి ఈ గ్రామంలో ఒక చర్చను ఏర్పాటు చేసుకొని మరి తన పని తను చేసుకుంటూ సమాజానికి ఒక కార్యక్రమం సన్మార్గంలో నడిపించాలి, ఉన్నటువంటి వాళ్ళని సన్మార్గంలో నడిపించాలనే ముఖ్య ఉద్దేశంతోన ప్రభుదాస్ గారు చేస్తున్నారు. వారికి మా తరఫున ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా నేను ఒకటే, ఈ యొక్క క్రిస్మస్ జన్మదిన సందర్భంగా ప్రభుదాస్ గారు నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను. సార్, మీరు ఏది చేసినా ఈ సమాజంలో విద్య లేకుంటే, విద్య లేనప్పుడే మనం అంతా వెనుకబడిపోతాం. మీరు మొట్టమొదటి ప్రయారిటీ విద్యకి ఇవ్వండి. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూళ్లకు పంపకుండా, మరి వ్యవసాయానికి పంపకుండా ఒక పాఠశాలకు పంపేటందుకు మీ యొక్క కృషి తప్పకుండా ఉండాలని ప్రభుదాస్ గారిని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే విద్యాపరంగా ఇక్కడ ఉన్నటువంటి బీదవారికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మేము మా నాయకులమంతా కూడా ఎల్లవేళలా మీకు అండదండలుగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నిజంగా కూడా ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో మన గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతో, 3వ తరగతో, 4వ తరగతో మరి చదువుకునే వాళ్ళు ఉంటే, సార్ వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీదేదైనా చేతనైనా సహాయం చేయండి అంటే తప్పకుండా విద్యాపరంగా సహాయ సహకారాలు అందించడానికి నేను ముందుంటానని తెలియజేసుకుంటా ఉన్నాను. మళ్ళీ అదేవిధంగా ఎవరైనా బీదవాళ్ళు, సార్ వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నిజంగా కూడా పూట గడవడం లేదు,
మరి మీ పరంగా వాళ్ళకు బట్టలో బియ్యమో మంచిదో చెడ్డదో ఏదో చేతనకు నేను మా ఫ్రెండ్స్ కానీ నా సాయశక్తుల బీద వారికి సాయం చేయడానికి మేము ఎల్లవేళగా మేము ముందుంటామని, ఎందుకంటే దేవుని రూపంలో ఏ విధంగా సాయం చేసినా ఆ దేవుడు మనల్ని కాపాడుతాడని మాకు పూర్తి నమ్మకం ఉంది. మరి అలాగే మీరు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఈ ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఆ ప్రభు మీకు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి సహాయ సహకారాలు అందించాలని, ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మళ్ళీ ఒకసారి ఆ ప్రభువు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చర్చి యొక్క పెద్దలు ప్రేమదాస్ గారికి వారి కుటుంబ సభ్యులకు మళ్ళీ ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటా ఉన్నాను.